ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారుల్ని విచారణ చేసిన పోలీసులు నెక్స్ట్ పొలిటీషియన్లను అరెస్టు చేసి విచారించేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు వీటి ఆధారంగా పలువురు కీలక నేతలను విచారించేందుకు రెడీ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉన్న రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీం రెడీ అవుతుంది. ఆ లీడర్లు ఎవరనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేతలను కొద్ది మంది పోలీసులు లక్కీ 6 గా పిలుచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నిన్న హైదరాబాద్ సిపి కూడా రంజాన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది, త్వరలో రాజకీయ నాయకుల పరమైనటువంటి అంశం పైన చర్యలు తీసుకోబోతా ఉన్నారంటూ కూడా మీడియా క్వశ్చన్ చేసినప్పుడు 2 రోజుల్లో ఆ వివరాలపై వెల్లడిస్తాను అని హైదరాబాద్ సిపి అనడంతో మాత్రం ఈ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి నోటీసులకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా హైదరాబాద్ పోలీసులు అయితే సమాచారం అందుతుంది. మొన్నటి వరకు రాధాకిషన్ రావు 7 రోజుల పాటు కస్టడీకి సంబంధించి తనే స్వయంగా ఏ అధినాయకులు, అధినేతలు, బీఆర్ఎస్ బడా వ్యక్తులు చెప్పినటువంటి పేర్ల ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది హవాలా వ్యాపారులను బెదిరించడము, వివిధ వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం అంతా కూడా వారి కన్నుసన్నోళ్ళనే జరిగింది. వారి ఆదేశాల మేరకే జరిగింది కూడా. రాధాకిషన్ రావు పోలీసు కస్టడీలో ఒప్పుకోవడంతో ఇప్పుడు పోలీసులు లక్కీ 6 మెంబర్స్ ఎవరు అనే దానిపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ 6 మంది బీఆర్ఎస్ నేతలు ఎవరు అనే దానిపై కూడా దృష్టి పెట్టి దాంట్లో 2 మాజీ మంత్రులు, 2 మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు గతంలో ఐఏఎస్ గా పనిచేసినటువంటి అధికారి ఈ ఫోన్ ట్యాపింగ్ తో సంబంధాలు పెట్టుకుని వీరి నేతృత్వంలోనే ఇన్ని రోజుల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్, అక్రమ వసూలు, వ్యక్తిగత డాటాలు, డబ్బులు వసూలు చేయడము, పార్టీ ఫండ్ కింద పోలీస్ శాఖ నుంచి తీసుకురావడము, ఇదంతా కూడా 6 మెంబర్స్ అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతా ఉంది. హైదరాబాద్ పోలీసులు మొన్నటి వరకు పోలీసుల పైనే దృష్టి పెట్టి ఉన్నతాధికారుల యొక్క పాత్రకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నటువంటి టైంలో తాజాగా రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని అతను ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా 6 మంది పొలిటీషియన్స్ కి త్వరలో నోటీసులు అందజేసి 6 మందిని పిలిపించి ఒక్కొక్కరికి ఒక డేట్ కేటాయించి వారి నుంచి వివరాలు సేకరించి అనంతరం వారి పాత్ర దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా పోలీసులు దాన్ని కనుగొంటే మాత్రం ఖచ్చితంగా వారిని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి నోటీస్ వారిని అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నారు. సందీప్, రవితేజ్, అంటే వీరిపై ఎప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకుల యొక్క పేర్లు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే ఈ పొలిటీషియన్స్ అంశం బయటికి తీస్తారా లేదా ఎన్నికల తర్వాత ఈ రాజకీయ నాయకులని బయటికి తీసి అరెస్ట్ల పేరుతో లేదా నోటీసుల పేరుతో, విచారణ పేరుతో పిలిపిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. నేను హైదరాబాద్ సిపి మాట్లాడిన స్టేట్మెంట్ ప్రకారంగా మాత్రం త్వరలో స్పందిస్తాను ఈ పొలిటీషియన్స్ వ్యవహారంపై అని 2 రోజులు అనేసరికి ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపటి నుంచి ఈ 6 మంది పొలిటీషియన్స్ సంబంధించినటువంటి వివరాలు స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఇన్వెస్టిగేషన్ లో విషయాన్ని తెలియజేశారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు ఈ 6 మందికి త్వరలో నోటీసులు అందజేసి వారిని పిలిపించి విచారించి వారి పాత్రకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా వారిని ప్రశ్నించిన తర్వాత వారు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి వారు సొంత నిర్ణయం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ దందా నడిపించారా లేదా ఇంకెవరైనా పై ఆదేశాల మేరకే వీళ్ళు మధ్యవర్తిగా పనిచేశారా అనే దానిపై మాత్రం పోలీసులకు ఆ క్లారిటీ రావాల్సి ఉంది. వీరందరికీ నోటీసులు అందజేసిన తర్వాత పిలిపించి విచారిస్తే వాళ్ళ పాత్ర ఏమని వీళ్ళు విచారణ ఎదుర్కొంటారో, ఏ రకమైనటువంటి సమాధానాలు ఇస్తారో దాన్ని చూసి పోలీసులకు అనుమానం ఉంటే ఇమీడియట్ గా వీరిని కూడా కేసులో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ జైలు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సార్ రవితేజ్, అంటే 6 మంది పేర్లు బయటకు వచ్చాయా? ఎవరు 6 మంది అనే దానిపై అధికారికంగా పోలీసులు ఆ పేర్లను వెల్లడించలేదు. కానీ 6 మంది ప్రభుత్వానికి చెందినటువంటి కీలక వ్యక్తులే అనేది మాత్రమే పోలీసులు భావిస్తా ఉన్నారు. 2 మాజీ మంత్రులు,
2 ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఐఏఎస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా ఈ 6 పాత్రకు సంబంధించి స్వయంగా నిందితులే ఈ కేసుకి సంబంధించి స్టేట్మెంట్స్ ఇవ్వడము, 4 పోలీస్ అధికారులు కూడా ఒకే రకంగా ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడంపై చూస్తూ ఉంటుంటే వీరి ఆధారాలకు కూడా బలం దొరకడంతో పోలీసులు ఈ 6 మందికి నోటీసులు ఇచ్చి పిలిపించి విడివిడిగా క్వశ్చన్ చేసి వాళ్ళ త్రూ ఇంకేమైనా పొలిటీషియన్స్ పేరు తెరపైకి వస్తే వాళ్ళని సైతం పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పుడు పోలీసుల పాత్ర ముగిసింది. ఇప్పుడు రాజకీయ నాయకుల యొక్క పాత్ర పైన దృష్టి పెట్టి వారు ఎందుకు పదే ఈ ఫోన్ ట్యాపింగ్ తో పోలీసులను ఉపయోగించుకున్నారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా వీళ్ళు డబ్బులు అక్రమంగా సంపాదించారు, ఎన్ని అక్రమాస్తులను కూడబెట్టారు, ఇదంతా వీళ్ళ నేతృత్వంలోనే జరిగిందా ఇంకా రాజకీయ బడా నేత నేతృత్వంలో జరిగిందా అనే దానిపై కూడా వారు చెప్పేటువంటి స్టేట్మెంట్స్ ని బట్టే చివరిగా ఎవరి ఆలోచనతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇజ్రాయెల్ నుంచి మెషిన్ తేవడము, ఇనోవా వాహనంలో అమర్చడము, జిల్లాలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత డేటా అంతా తీసుకురావడము, రికార్డ్ చేయడము, పెన్ డ్రైవ్లు వేయడము, మళ్ళీ ఎవరైతే వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి బడా నేతకు ఆ పెన్ డ్రైవ్ రూపంలో ఆ వాయిస్లన్నీ కూడా పంపించడము, ఇదంతా కూడా బడా నేత ఆదేశాల మేరకు చేశారా, సొంతంగా వీలు చేసి ఏదైనా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారనే దానిపై మాత్రం ఈ పొలిటీషియన్స్ కి ఇచ్చినటువంటి నోటీసులను బట్టి వాళ్ళు విచారణ ఎదుర్కొనేటువంటి ప్రాసెస్ ని బట్టి అప్పుడు పూర్తి స్థాయిలో ఆ అంశాలన్నీ, ఆ వివరాలు, వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.